కొందరు దర్శకులు కథ రాసుకున్నాక అందులోని పాత్రలకు తగ్గట్లుగా నటీనటుల్ని ఎంచుకుంటారు. ఇంకొందరేమో హీరోని దృష్టిలో ఉంచుకొని పాత్రలు సృష్టిస్తుంటారు, కథలు రాస్తుంటారు. టాలీవుడ్ లో చాలా వరకు రెండోదే జరుగుతుంటుంది. బాహుబలి సినిమా విషయానికొస్తే 2 రకాలుగాను జరిగిందట. ఇందులో చాలా వరకు పాత్రలు రాసుకుని దానికి తగ్గట్లు నటీనటుల్ని ఎంచుకున్నారట. కానీ ప్రభాస్ ఒక్కడి విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగిందట. ప్రభాస్ కోసమే బాహుబలి పాత్రను సృష్టించారట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించాడు. శివగామి, కట్టప్ప పాత్రలతో బాహుబలి కథకు శ్రీకారం చుట్టారు నాన్నగారు. అలా ఒక్కో పాత్ర కథకు కలుస్తూ వచ్చింది. ప్రభాస్తో ఈ సినిమా చేయాలనుకున్నాక తనను దృష్టిలో ఉంచుకుని బాహుబలి పాత్రను డిజైన్ చేశాం. మిగతా పాత్రలకు ముందు ఎవరినీ అనుకోలేదు. అన్ని పాత్రలు రాశాక వాటికి తగ్గ నటీనటులెవరో ఆలోచించి ఒక్కొక్కరిని తీసుకున్నామని రాజమౌళి తెలిపాడు. ఇక బాహుబలి కోసం ప్రభాస్ పెట్టిన కమిట్మెంట్ గురించి చెబుతూ, ముందు నేను ఈ సినిమా కోసం 1 ఏడాది నుంచి 1.5 ఏడాది పాటు డేట్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నాను. కానీ ప్రభాస్ ఆలోపు సినిమా పూర్తి కావడం కష్టమని 2 ఏళ్లకు పైగా డేట్లు ఇచ్చాడు. ఈ సినిమాను మాకంటే ఎక్కువగా నమ్మాడు. ఏకంగా 4 ఏళ్లకు పైగా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇంతకుముందు చెప్పిన మాటే మళ్లీ చెప్తున్నా, ప్రభాస్ లేకుంటే బాహుబలి లేదు అని రాజమౌళి అన్నాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.